మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, గత వీడియోలో మనము ఉద్యోగం గురించి, వివాహం గురించి, సంతానం గురించి మాట్లాడుకున్నాం. ప్రతి వీడియోలో పూజా మంత్రాల గురించి తెలియజేశారు. సహజంగా చాలా మందికి సొంత ఇల్లు ఉండాలి, మనం ఏది తిన్నా తినకపోయినా ఒక సొంత ఇల్లు ఉంటే ఆ ప్రశాంతత వేరు అన్న ధీమా ఉంటుంది ప్రతి ఒక్కరికి. మరి నిజంగా గృహయోగం ఉండాలంటే ఎలాంటి పూజలు ఆచరించవచ్చు అంటారు, ఇలాంటి మంత్రాలు జపించవచ్చు అంటారు? అసలు గృహయోగంకి ఆ బలం కావాలంటారు. ఆ ఇల్లు కట్టుకోవాలంటే ఆ బలాన్ని మనం సంపాదించాలంటే ఏం చేయాలంటారు? మీరు అన్నట్టు సొంత ఇల్లు ఉంటేనే మనశ్శాంతి అనడం అయితే లేదు. ఎందుకంటే కొంతమంది సొంత ఇల్లు కట్టుకున్నా కూడా ఆ ఇంట్లోకి పోయి మనశ్శాంతి లేక మళ్ళీ బాడిగ ఇంటికి వచ్చి దాన్ని రెంట్కి ఇవ్వడం కూడా జరిగింది. నేను చాలా కేసెస్ చూసాను. తర్వాత సొంత ఇల్లు కొంతమందికి అచ్చు కూడా రాదు. వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉండి సొంత ఇల్లులు కట్టుకుని అవి కూడా రెంట్కి ఇస్తుంటారు. ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ముందుగా మనం సొంత ఇల్లు మనకి అచ్చు వస్తుందా లేదా అని అంటే భూదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, చూసుకోవాలి. అది ఎప్పుడైతే మనకి భూమాత యొక్క అనుగ్రహం ఉంటేనే మనం సొంత ఇంటిని నిర్మించుకోగలం. అంటే ఆ పరదేవత యొక్క శక్తి ఉండాలి. భూదేవి అంటే మహాలక్ష్మి, ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు ప్లేస్ కావాలి సొంత ఇంటికి, ప్లేసే భూదేవి. మనం ప్లేస్ ఉన్నా కూడా నిర్మించుకునే శక్తి మనకు ఉండాలి. అంటే ఫైనాన్షియల్ గా మనకి గ్రోత్ ఉండాలి. ఇలా రావాలి అని అంటే ఫస్ట్ మనం ఏమేం చెక్ చేసుకోవాలి అంటే మనకి గృహయోగం ఉందా లేదా, తర్వాత ఉన్నా మనకి సొంత ఇంటిది నెరవేరుతా. కొంతమందికి ఉంటుంది కానీ సొంత ఇంటి కళ అనేది నెరవేరదు. ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరూ తేలికగా చేసుకునే పూజ ఒకటి ఉంది సొంత ఇంటి కోసం. 100కి 100% నమ్మకంతో చేస్తే నెరవేరుతుంది. సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. ఇక్కడ సొంత ఇల్లు అని అంటే స్థానబలం అమ్మాయి. ఎవరికైనా స్థానబలం అనేది ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఒక చోట స్థిమితంగా ఉండరు. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. రెంటెడ్ హౌస్ లో కూడా 3 నెలలకు ఒకసారి తిరిగేటోళ్ళు, మారేటోళ్ళు, 1 ఇయర్కి ఒకసారి మారేటోళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళకి స్థానబలం అనేది ఉండదు. ఫస్ట్ మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? స్థానబలం. అది రెంట్ హౌస్ లో అయినా కానీ సొంత ఇంట్లో అయినా కానీ ఎప్పుడైతే మనకి భూదేవి నుండి స్థానబలం అనేది వస్తుందో ఆటోమేటిక్ గా సొంత ఇంటి కళ అనేది కూడా నెరవేరుతుంది. ఇప్పుడు మీకు స్థానబలం ఉంది, మీరు సొంత ఇంట్లో నిర్మించుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే భూదేవి యొక్క ఆరాధన చేయాలి. అంటే భూదేవికి ఆరాధన ఎలా చేయాలమ్మా అని డౌట్ వస్తుంది. భూదేవి యొక్క ఆరాధన ఎలా చేయాలి అని అంటే మనం పుట్టమన్ను ఉంటుంది కదా, పుట్టమన్ను లేదు, మీరు ఎక్కడైనా ప్లేస్ ఉంటుంది, మీకు ఇల్లు కట్టుకునే ప్లేస్ తీసుకుని ఉంటారు. ఆ ప్లేస్ మన్నైనా పర్వాలేదు, పుట్టమన్నైనా పర్వాలేదు, మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో మన్నైనా పర్వాలేదు. తీసుకురావాలి. తీసుకువచ్చి ఒక ప్లేట్లో, రాగి ప్లేట్లో ఆ మన్నుని పెట్టుకోవాలి. నీట్గా సాఫ్ గా పెట్టుకోవాలి. దానిపైన పసుపు, కుంకుమ, అక్షంతలు వేయాలి. వేసి ధూపము, పుష్పము పెట్టాలి. దేవుడి గుడిలోనే పెట్టాలి. ఆ ప్లేట్ కూడా పెట్టేసి 45 రోజులు ఈ మంత్రాన్ని జపించాలి. ఏ మంత్రం అంటే ఓం నమో భగవతే ధరణి ధరాయ నమః. ధరణి ధరాయ నమః అంటే ధరణి అంటే భూమి, ధరాయ అంటే నారాయణుడు, ధరణి అంటే లక్ష్మి, ధరాయ అంటే నారాయణుడు. ఓం నమో భగవతే ధరణి ధరాయ నమః అనే ఈ మంత్రాన్ని 45 రోజులు డైలీ 1008 సార్లు చదవాలి. డైలీ 108 సార్లు కాదు, 1008 సార్లు చదవాల్సింది. 1008 సార్లు. ఇది పూజా మందిరంలో మనం మన్ను తెచ్చి పెట్టుకుని ఉంటాం కదా ఒక ప్లేట్ లో, అక్కడే కూర్చొని చదవాలి. చదివిన తర్వాత ఈ 45 రోజులు అయిపోతుంది కదా, ఏదో ఒక నైవేద్యం, మళ్ళీ ఇక్కడ ఏం నైవేద్యం పెట్టాలి ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్ డే టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ రోజు సంకల్పం ఏంటి? మేము గృహం కట్టుకోవాలి, మాకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇది సంకల్పం. 45 రోజులు ఇదే సంకల్పమే చెప్పుకొని ఒక టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. మొదటి రోజు ఏ రోజు స్టార్ట్ చేయాలనేది కూడా ఉంటుంది. మంగళవారం అయినా పర్వాలేదు, శుక్రవారం అయినా పర్వాలేదు, ఆదివారం అయినా పర్వాలేదు, లేదు మీ ఇంటి వారం ఏదైనా ఉంటుంది ఆ వారమైనా పర్వాలేదు. ఇలా ఒక ప్లేస్ లో ఉన్న మన్ను తెచ్చుకొని పెట్టుకొని 45 రోజులు ఆ మన్నుకి పూజ చేసి తీసుకొని పోయి ఆ మన్ను 4 దిక్కుల మీ ప్లేస్ లో వేయాలి.
పూజ 45 డేస్ అయిపోయిన తర్వాత ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో పోయి 4 దిక్కుల చల్లాలి మనం ఈ పూజ చేసిన మన్నుని. ఆల్మోస్ట్ 6 months 1 year లోపల ఇల్లు కట్టుకుంటారు. ష్యూర్ అయింది, ఖచ్చితంగా ఆ బలం వస్తుంది. ఇక్కడ ఏమంటే మనం నమ్మకంతో చేయాలి, 45 రోజులు స్కిప్ కాకోకున్నట్టు చేయాలి. ఇది జెంట్స్ చేస్తే చాలా మంచిది, ఇంటి యజమానులుగా వాళ్ళే నిర్మించేంత కెపాసిటీ ఉండేది, సంపాదించేది, డబ్బు సంపాదించేది అంతా వాళ్ళే కాబట్టి ఇది వాళ్ళు చేస్తే మంచిది. కానీ ఆ అమ్మాయిలు చేయకూడదా అంటే చేయకూడదని ఏం కాదు, చేయొచ్చు. ఒకవేళ అమ్మాయిలే సంపాదిస్తున్నారు, అమ్మాయిలే ఓన్ గా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారంటే చెయ్యొచ్చు. ఆ మిగిలిన 5 days వదులుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 45 days చేయాలి మండల దీక్ష చేసేసి ఆ మన్నును తీసుకుపోయి ప్లేస్ లో 4 దిక్కులా వేసిన తర్వాత 6 నెలల్లో సంవత్సరంలో ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టుకుంటాం. దీనికి ముందు ఈ 45 రోజులు మనం ఇంకొక పని ఏం చేయాలి అంటే, దీక్షలో ఉంటాం కాబట్టి, అంటే దీక్ష అంటే మాంసాహారం తినకూడదు, అదొకటే మెయిన్ రీజన్. మాంసాహారం తినుకోకుండా 45 రోజులు చేయాలి. ఈ 45 రోజులు కూడా ప్రతిరోజు గోవుకి గ్రాసం పెట్టాలి. మీరు పెట్టేటప్పుడు ఏమనుకోవాలి, నేను సొంత ఇల్లు నిర్మించుకునేలాగా చూడు తల్లి అని గోమాతకి అనుకుంటూ పెట్టాలి. గ్రాసం తినిపించేటప్పుడు ఇది మనసులో మీరు ఫీల్ అవుతూ మీరు అనుకుంటూ గోమాతకి ఈ 45 రోజులు కూడా గ్రాసం పెట్టాలి. ఈ 45 రోజులు కూడా పూజ చేయాలి ఆ మన్నుకే. ఈ 45 రోజులు కూడా ఆ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. అంటే ఇక్కడ మన్నుకి పూజ చేస్తే అంత బలం వస్తుందా అని అంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా భూమికి పూజ చేయలేం కదా, వెళ్ళి మన ప్లేస్ ఎక్కడో ఉంటుంది, డైలీ పోయి ఆడ 1000 సార్లు ప్లేస్ లో చదవాలంటే కుదరదు కదా. ఈ క్రాస్ క్వశ్చన్ కూడా వస్తుంది, అంటే మన్ను పూజ చేస్తే చేయలేము, అక్కడ మన ప్లేస్ ఎక్కడో ఉంటుంది, మన ఇల్లు ఎక్కడో ఉంటుంది. ఇంకోటి ప్రతిరోజు ఆ ప్లేస్ లో కూర్చొని పూజ చేసినా కూడా ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో అని అనుకునే పక్కన ఇరుగు పొరుగు కూడా ఉంటారు. ఇప్పుడు శూద్ర పూజలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి అవే చేస్తున్నారేమో అనుకుంటారు. అలా ఎవరికి ఇబ్బంది లేకోకుండా మన ప్లేస్ లో ఉన్న మట్టినే మనం తీసుకొచ్చుకొని 45 రోజులు ఇంట్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా గృహయోగం అనేది కలుగుతుంది. ఆవులకు కూడా బెల్లం పెడితే చాలా మంచిది అని అంటుంటారు. అవును, అంటే ఈ రాగులు అనేది ఏంటి అనంటే మనకి దినుసులు కాబట్టి ఏదైనా కూడా త్వరగా సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ఏ దినుసుతో కలిపి బెల్లం కలిపి పెట్టినా కూడా, అందుకు ఇది పెడితే చాలా మంచిది అంటారు. అమ్మ, ముఖ్యంగా ఈ 45 days చెప్పారు కాబట్టి నైవేద్యాల విషయానికి వస్తే పూజ సమయం కూడా ఎప్పుడు చేయొచ్చు అంటారు. కొంతమంది ఇప్పుడున్న దాంట్లో హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. 1008 సార్లు చదవమన్నారు కాబట్టి ఏ సమయంలో చదివితే కూడా బాగుంటుంది అంటారు? మనము భూదేవికి సంబంధించిన మంత్రము, నారాయణకి సంబంధించిన మంత్రం కాబట్టి అర్లీగా బ్రాహ్మీ ముద్రంలో లేసి ఇది పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం బ్రహ్మముహూర్తంలో చేసే పూజకి ఎక్కువ ఫలితం ఉంటది. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కేవలం విశ్వము మనం మాత్రమే ఉంటాము, విశ్వానికి త్వరగా కనెక్ట్ అవుతుంది మన పూజ కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. ఇంకోటి మన కళ, మన కోరిక ఖచ్చితంగా నెరవేరాలి. ఇది మన ఎయిమ్. ఇల్లు అనేది ఎవరికైనా కూడా ఎయిమ్ లాంటిది. మాకు ఒక్క ఇల్లు ఉంటే చాలా అనుకుంటారు ఎవరైనా కూడా, సొంతం గూడు. అందుకు ఇది తెల్లారే లోపు 6 లోపు చేసుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ ఆవులకి కూడా గ్రాసము ఏం పెట్టాలి అనే ఆలోచన వస్తుంది. రోజు ఒకటి ఏదో ఒకటి, అంటే ఒక రోజు గడ్డి, ఒక రోజు పళ్ళు, అట్టి పళ్ళు, ఒక రోజు క్యారెట్, ఒక రోజు పాలకూర, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. లేదు మేము ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నాము, ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది కానీ మేము అయినా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళు ఏం పెట్టాలి అంటే, రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండిలోకి బెల్లం కలిపేసి, బెల్లం పానకమైనా పర్వాలేదు, బెల్లమైనా పర్వాలేదు, కలిపి కొంచెం వాటర్ కలిపి అది 45 రోజులు తినిపెట్టాలి ఆవికి. ఒక ముద్దలాగా చేసి, ముద్ద కాదు మా వాటర్ లాగే అది తాగేస్తుంది. కొంచెం మరీ లిక్విడ్ కాదు, అలానే మరి కూడా గట్టిగా ఉండకూడదు, ఒక చిక్కగా. ఈ రాగి పిండి, బెల్లము, వాటర్ కలిపి పెట్టడం ద్వారా మనకి ఆర్థికంగా గ్రోత్ పెరుగుతుంది. ప్లస్ మనం ఈ పూజ, ఈ మంత్రం చేయడం ద్వారా మనం సొంత ఇల్లు కూడా కట్టుకుంటాం. అమ్మ, మొత్తం మీద సొంత ఇంటి కళ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు, ఎలా ఆచరించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.